హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ర్యాపిడ్ రివ్యూ. హీర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ది ఫిల్మ్ భామా కలాపం 2. ఈ మూవీని ఆహా ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ చేశారు. భామా కలాపం 1 కి సీక్వెల్ గా ఈ 2 అయినప్పటికీ మొదటి పార్ట్ కి సెకండ్ పార్ట్ కి సంబంధం ఏముండదు. 1 చూడకపోయినా 2 అర్థమవుతుంది. జస్ట్ ఫస్ట్ పార్ట్ లోని క్యారెక్టర్స్ ని మాత్రమే 2 లో కంటిన్యూ చేశారు. మొదటి పార్ట్ లో జరిగిన సంఘటనల తర్వాత ఆ ఇంటి నుండి వేరే ఇంటికి షిఫ్ట్ అవుతుంది ప్రియమణి. తరువాత ఫస్ట్ పార్ట్ లో పని మనిషి రోల్ చేసిన శరణ్యతో కలిసి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తుంది. అదే టైంలో ఒక ఫుడ్ కాంపిటీషన్ లో పాల్గొంటుంది ప్రియమణి. ఆ ఫుడ్ కాంపిటీషన్ వలన ఆమె లైఫ్ ఎలా టర్న్ అయింది అనేది మెయిన్ కథ. మెయిన్ గా ఈ సినిమాలో హైలైట్ ఏంటో చెప్పాలి అంటే ప్రియమణి పెర్ఫార్మెన్స్. ఆ రోల్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయి చాలా బాగా చేశారు. అలానే ఆమె సపోర్టింగ్ రోల్ లో శరణ్య కూడా ఎరగదీశారు. ఆమె కామెడీ అయితే సినిమాకి బాగా ప్లస్ అయింది. సీరియస్ సిచ్యువేషన్స్ లో కూడా నవ్వు తెప్పిస్తుంది. మిగిలిన నటీనటులు కూడా బాగానే చేశారు. కథ రొటీన్ గానే అనిపిస్తుంది కానీ ఎగ్జిక్యూషన్ బాగుంది. చిన్న చిన్న ట్విస్ట్లు కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. కథ హోటల్ కి షిఫ్ట్ అయ్యి దొంగతనానికి సంబంధించిన సీన్స్ మొదలయ్యాక సినిమా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. దొంగతనానికి సంబంధించిన సీన్స్ రొటీన్ అయినప్పటికీ బాగానే అనిపిస్తాయి. హాలీవుడ్ సినిమాల రేంజ్ లో అయితే ఊహించుకోకండి. విజువల్స్ బాగున్నాయి, బీజిఎం పర్వాలేదు. అయితే ఈ సినిమాలో అస్సలు నచ్చనిది లాజిక్ లెస్ సీన్స్. ఎన్ని ఉన్నాయి అంటే మరీ రాబరీ మొదలయ్యాక వచ్చే సీన్స్ లో 90% ఆఫ్ ది సీన్స్ లో లాజిక్ ఉండదు. క్లైమాక్స్ కూడా కొంచెం వీక్ గా అనిపిస్తుంది. దొంగతనం స్టార్ట్ అయ్యే వరకు ఉన్న సీన్స్ బోర్ గా అనిపిస్తాయి. సో ఓవరాల్ గా ఏం చెప్పొచ్చు అంటే సీన్స్ లో లాజిక్ లేకపోయినా పర్వాలేదు, టైం పాస్ అయితే చాలు అనుకునే వారికి ఈ సినిమా నచ్చుతుంది. మిగిలిన వారికి జస్ట్ ఓకే సినిమా. ఈ సినిమాకు మనం ఇచ్చే రేటింగ్ 6/10. మరి చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.